గీతా గోవిందం స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీయేస్తే చూస్తారు అనుకోవడం చాలా పెద్ద తప్పు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? కష్టం అయిపోయింది అనమాట. థియేటర్లో కూర్చోవడం చాలా కష్టం అయిపోయింది ఫస్ట్ 45 minutes. అన్న ఓవరాల్ ఒకటే మాట చెప్తున్నా నెగిటివ్ టాక్ లింక్ అన్న. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టేసిండు అన్న. విజయ్ దేవరకొండ ఏదన్నా అసలు నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలే. లైగర్ నుంచి వైన్ షాప్ లో దొరుకుతుంది మందు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు. కొంచెం లాగ్ ఉంది. రొటీన్ మూవీని తీసుకుని దాని సగం చేసి 3 గంటల సినిమా చేస్తే అది కానీ స్టోరీ కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది, లెందీగా. సూపర్ హిట్ మూవీ అంటే ఏడుపు వచ్చేసింది అన్న. ఎందుకు ఏడ్చామో ఎలా ఏడ్చామో తెలియదు కానీ స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది అన్న. యావరేజ్ గీతా గోవిందం 2 ఉంది అంతే, సేమ్ కాన్సెప్ట్. అదే గీతా గోవిందం స్టోరీని మోడిఫై చేసి క్యారెక్టరైజేషన్స్ మార్చేసి సేమ్ అలానే అదే మెలోడీలో తీయేస్తే చూస్తారు అనుకోవడం చాలా పెద్ద తప్పు. రీసెంట్గా వచ్చే సినిమాలన్నీ ఇలాగే ఈ జోనర్లో వచ్చేస్తాయి. డైరెక్టర్లు స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అయ్యా. కాష్ తీసుకునే బ్యాక్గ్రౌండ్లో తీసుకునే హీరోయిన్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఉండట్లేదు, తీసే విధానం ఉండట్లేదు, ల్యాగ్లు ఉంటాయి, ట్విస్ట్లు అంటారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలా? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్ చేయడం వల్ల చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. దయచేసి ఆ ప్రమోషన్ తగ్గించి స్టోరీ మీద తీసే విధానం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సింది లుక్స్. విజయ్ దేవరకొండవి, మృణాల్ ఠాకూర్వి, ఇంకా అందులో కనిపించే కొందరు యూట్యూబ్ స్టార్స్వి చాలామంది మంచి అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. దానికైతే ఒక మంచి ఛాన్స్ ఇచ్చారని ఒప్పుకోవచ్చు దిల్ రాజు గారిని. దీంట్లో వీళ్ళు చేసిందల్లా ఏంటి అంటే ఏదో స్లోగా తీసుకెళ్ళి ఎమోషనల్ క్యారీ చేసి ఏడిపించేద్దామని అనుకున్నారు. బట్ అక్కడ అంత సినిమా ఏం లేదు. సినిమా అయితే అంత అనిపించలేదన్న, కొద్దిగా అయితే లాగ్ అనిపించింది. విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టేసిండు అన్న. విజయ్ దేవరకొండ ఏదన్నా అసలు నీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలే. లైగర్ నుంచి బాధ అనిపిస్తుంది అన్న. బట్ సినిమా అయితే అంత లేదు. బట్ ఇంటర్వెల్ ముందర ఒక 1/2 hour బాగుంటుంది. సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా పర్వాలేదు. నాకు గీతా గోవిందాన్ని రీమేక్ చేసినారు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటి సాంగ్ కూడా సేమ్ గీతా గోవిందాన్ని లాగానే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా మన బాలయ్య బాబు ఓవర్ ఫైట్ సీన్స్ అనిపించింది. డైలాగ్స్ కొద్దిగా బాగుంటాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆయన ఖర్చులు ఏందనేది స్టోరీ ప్లాట్ అనమాట. కానీ కనెక్ట్ విధంగా అయితే బాగాలేదు. ఒక ప్రాజెక్ట్ అనేది అదొక్కటి బాగుంది. మళ్ళీ ఈ దిల్ రాజు గారు ఇలాంటి స్టోరీ ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ గీతా గోవిందాన్ని మళ్ళీ రీమేక్ ఎందుకు తీస్తున్నారు పరశురామ్ గారు అనేది నాకు అర్థమైతే లేదు. మళ్ళీ దిల్ రాజు గారికి అయితే పెద్ద దెబ్బనే పడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది, సాంగ్స్ కూడా ఏం లేవు. మన విజయ్ దేవరకొండ ఎట్లా ఒప్పుకున్నారు, దిల్ రాజు గారు ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కాదు. సినిమా అయితే అంత హెవీగా లేదన్న, లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కూడా లాగ్ అనిపిస్తుంది. ఆ స్టోరీ కనెక్ట్ విధంగా అనేది కొద్దిగా అనేది లేదు. ఎమోషనల్గా కూడా ఈ సినిమా అయితే అంత హెవీగా లేదు. కొద్దిగా అనుకున్నంత వీళ్ళు ఓవర్ అంటే ట్రైలర్లో చూసినప్పుడే నాకు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొద్దిగా ఉంది. వైన్ షాప్ లో దొరుకుతుంది మందు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు. అన్న హైదరాబాద్ లో ఫేమస్ గోల్డ్ కొండ ఇట్టు కొట్టాడన్న విజయ్ దేవరకొండ. అంత బాగుంది మూవీ అయితే. నిజంగా ఈ హాట్ సమ్మర్లో కూల్ వెనిలా ఐస్ క్రీమ్ తిన్నట్టుంది హీరోయిన్ చూస్తే కనుక. అన్న మీరు డే టైంలో ఎప్పుడైనా వెన్నెలని చూసిరా? నేను చూసిన. సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కూల్ కామెడీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్లో మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకొని మూవీకి రండి అన్న. ఓవరాల్ ఒకటే మాట చెప్తున్నా నెగిటివ్ టాక్ లింక్ అన్న. నిజంగా చెప్తున్నా అంత బాగుంది ఫిలిము. విజయ్ దేవరకొండ అన్నని ఇలా కొత్తగా అంటే అర్జున్ రెడ్డి మూవీ అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నార్మల్గా రండి, సినిమా వేరే లెవెల్ ఉంటుంది అన్న. చాలా మంది అంటున్నారు ఏది సీరియల్ లాగా ఉంది అది స్టోరీలో. నిజంగా కొద్దిగా స్టోరీలో రొట్టె స్టోరీ కాదని అంటలే, కానీ పర్ఫార్మెన్స్ అయినా స్క్రీన్ ప్లే అయినా చూపెట్టే విధానం అయినా ట్విస్ట్ అయినా కొత్తగా ఉంటుంది అన్న. మృణాల్ ఠాకూర్ అయినా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయినా వేరే లెవెల్. మళ్ళీ ఇట్లాంటి ఓటీటీలో చూస్తాను అది చూస్తాను అంటారు, ఇలాంటి ఫిలిం మళ్ళీ దొరకదన్న. ఫ్యామిలీ స్టార్ మూవీ, ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, ఇది ఒక సినిమాలాగా చూడలేదన్న నేను. అంటే ఇది ఒక మన స్టోరీ అన్న, మన మిడిల్ క్లాస్లో జరిగే స్టోరీలు అన్నీ తీసి చూపించాడు అన్న. అంటే మనకు కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన పక్కన ఉన్న వాళ్ళకి కానీ, మన ఎక్కడో దూర బంధువులు కానీ సేమ్ అలాంటి స్టోరీలే ఉండి తీసినట్లు అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఏడుపు వచ్చేసింది అన్న. ఎందుకు ఏడ్చామో ఎలా ఏడ్చామో తెలియదు కానీ స్టార్టింగ్ కూర్చున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది అన్న. అంత బాగా ఎమోషన్స్ అంత బాగా వర్కౌట్ అయినాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేను. అంటే విజయ్ దేవరకొండని మొన్న లాస్ట్ టైం ఖుషి వచ్చింది, అప్పుడు ఏదేదో ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడినారు, వాటన్నిటికీ పెద్ద రాడ్ దింపిండు. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారిని ఒక హీరోని చూడలే మనం. విజయ్ దేవరకొండ అన్నను నేను హీరోని అయితే అస్సలు చూడలేదు. అంటే మన అన్న కానీ, మన బాబాయ్ కానీ, మన పెద్దనాన్న కానీ, మన దగ్గర రిలేటివ్ కానీ, మన ఫ్రెండ్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసిన విజయ్ దేవరకొండ గారిని. అంత బాగా యాక్టింగ్ చేసిండు. ద ఫ్యామిలీ స్టార్ అయితే నాకు బాగానే అనిపించింది అన్న. అంటే విజయ్ దేవరకొండ చాలా రోజులుగా ఒక హిట్ కోసం స్ట్రగుల్ ఇస్తున్నాడు. బట్ ఆయన ఊహించినంత హిట్ సినిమా కాకపోవచ్చేమో కానీ ఒక డీసెంట్ హిట్ అయితే చెప్పుకోవచ్చు అన్న. అంటే పెట్టిన పెట్టుబడి రాబడుతుంది. ఇంకా దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాళ్ళు చాలా రిచ్గా అనిపించింది. పరశురామ్ గారు, ముఖ్యంగా పరశురామ్ గారిని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డైలాగ్స్ అవి అయితే పుష్కలంగా అనిపించినాయి. ఇంకా గోపీచంద్ దగ్గర ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆయన ఎమోషన్ ఇచ్చిన మ్యూజిక్ అని అంతా కూడా చాలా బాగా అనిపించింది. సినిమా ఓకే అన్న, అంతా మనం ఇట్ అని చెప్పలేము, ఫ్లట్ అని చెప్పలేము. ఓకే, వన్ టైం చూసుకోవచ్చు. సినిమా ఎక్కడ కూడా బోర్ అని లేదు. ఒక ఫ్యామిలీ కంటెక్ట్తో పోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ నెంబర్ లెక్క తీసుకుంటూ, సెకండ్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ అని లేదు. సినిమా చాలా బాగుందండి. నేను విజయ్ దేవరకొండ డై హార్ట్ ఫ్యాన్. నేను యాక్చువల్లీ 2 సార్లు చూడొచ్చండి. సినిమా బాగుంది. గీతా గోవిందం కంటే కామెడీ బాగుంది. కానీ గీతా గోవిందం సినిమా ఏంటంటే మీరు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టదు. కానీ ఈ సినిమా ఒకసారి 2 సార్లు చూడొచ్చు, అంతే ఉంటుంది. మూవీ హైలైట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపించారు. ప్రతి మన షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు, అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. కామెడీ అయితే దానికంటే బాగుంది, బట్ స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసేంత వరకు నిజంగా ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చిన తర్వాత అరే పర్వాలేదు కదరా, సెకండ్ హాఫ్ కూడా ఇట్లే ఉంటే ఏముందిలే కలెక్షన్స్ వచ్చేస్తుందని నేను అనుకున్నాను. బట్ సెకండ్ హాఫ్ నిజంగానే కొంచెం కష్టమైపోయింది అనమాట. థియేటర్లో కూర్చోవడం చాలా కష్టమైపోయింది. ఫస్ట్ 45 మినిట్స్ ఆ యుఎస్లో ట్రాక్ ఏదేదో పెట్టినారు. సరే పాజిటివ్స్ చెప్తే ఫస్ట్ తీసుకొని రావడం మూవీ ఫస్ట్ హాఫ్లో స్టార్టింగే ఆ మిడిల్ క్లాస్ లైఫ్ చూపించడము, విజయ్ దేవరకొండ మోసే బరువు బాధ్యతలు కావచ్చు, ఆ మిడిల్ క్లాస్లో ఉండే బంధాలు బాంధవ్యాలు కావచ్చు, ఎంత సాక్రిఫైసులు చేస్తూ ఉంటారు. ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు బ్రో లైఫ్లో ఏంటంటే ఒక డబ్బుని వృధా ఖర్చు చేయకుండా పొదుపుగా ఎలా వాడుకోవాలి, డబ్బుని ఎలా ప్రాపర్గా ఖర్చు పెట్టాలి అనేది ఒక మిడిల్ క్లాస్ లైఫ్ వాడికి మాత్రమే తెలుసు అనమాట. అండ్ అదేవిధంగా ఒక్క మిడిల్ క్లాస్ వాడికే తెలుసు ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా తనంతగా తానే చేసుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా క్లీనింగ్లు బయటంతా ఇంకా వేరే ఇండిపెండెంట్గా ఉంటాడు అనమాట, డిపెండెన్సీ పెట్టుకోకుండా ఉంటాడు. సో ఒక మిడిల్ క్లాస్ వాడి కష్టాలన్నీ కరెక్ట్గానే చూపించినారు. కానీ మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా చాలా లాగ్ అయిపోయింది అనమాట. మూవీ వచ్చేసి అన్నెసెసరీ సీన్స్ పెట్టినారు. చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగుంది, రొమాంటిక్. విజయ్ దేవరకొండలో ఇది కూడా బెస్ట్ మూవీ అవుతుందండి. చాలా బాగుంది, ఫ్యామిలీకి చాలా చాలా బాగా నచ్చుతుంది. ప్రెజెంట్ ఇప్పుడు ఇది అందరూ చూడాలి. ఒక ఫ్యామిలీకి ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇంతకుముందు ఉండే ఏదైతే ఉందో ఇంతకుముందు ఫ్యామిలీస్లో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఎక్కడ మిస్ అవుతున్నాం మనం ఫ్యామిలీలో, చాలా బాగుందండి. ఓవరాల్ అయితే బాగానే ఉంది. ఓకే, రాఘవేంద్రం అంత అంత రాలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ సూపర్గా ఉంది. రియాలిటీ వాట్స్ ఈస్ గోయింగ్ ఆన్ హీ హ్యాస్ షోడ్ ఇన్ ద మూవీ. అఫెక్షన్, లవ్ అంతా కోల్పోయాం కదా. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ మూవీ చూసిన తర్వాత అదంతా మనుషుల్లో ప్రేమ, అనుభూతి, లైక్ బాధ్యత, కుటుంబం బాధ్యత, జాయింట్ ఫ్యామిలీ గురించి మెసేజ్ ఉంది. తిరిగిపోయిందన్న, సూపర్ ఉంది, మంచి ఫ్యామిలీ సెంటిమెంటల్. ఈ రోజుల్లో అంత పొదుపు, ఒక అన్న పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి అంతా ఇల్లు కూడా సర్దు పెట్టుకోవడం, అన్ని దాలు ఉండటం చాలా చాలా బాగా అనిపించింది. వీళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ అంటే అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంది సినిమా అయితే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసుకొచ్చారు. సో కామెడీ స్కోప్ తక్కువ దీంట్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హైలైట్ ఉన్నాయి దీంట్లో. దిల్ రాజు గారి టీము ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాంటి ఖర్చుకి అయితే ఎలాంటి వెనకాలేదు. అండ్ మోర్ ఓవర్ మన హీరోయిన్స్ యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. కానీ స్టోరీ కొద్దిగా సాగదీసినట్టు అనిపించింది, లెందీగా స్లో నారేషన్ అనిపించింది. లేదండి, ఇద్దరు టుగెదర్ ఫ్యామిలీ కమ్ యూత్ ఎంటర్టైన్మెంట్ ఇది. సో అందరూ ఒకసారి సరదాగా వచ్చి చూడొచ్చు. కానీ కొద్దిగా స్లో అనిపించింది అండి సినిమా అయితే. అమ్మగాడైనాక ఆయనే వంచాలా అని డైలాగ్ చాలా బాగుంది. విజయ్ బాగున్నాడు కానీ మూవీ నార్మల్. విజయ్ అయితే చాలా బాగున్నాడు మూవీలో, కానీ కొంచెం స్టోరీ లైన్ మార్చాలి అంతే. కానీ ఓవరాల్గా బాగుంది.
నచ్చుతుండొచ్చు కానీ బోర్ అనిపిస్తుంది చాలా మందికి. ఫ్యామిలీ గుర్తు చేసిన సినిమా. మన డాడీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో ఆ సినిమాలో అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు అర్థమవుతుంది, ఎదిగిన తర్వాత కాదు, ఇప్పుడైతే అర్థమవుతుంది డాడీ ఎంత కష్టపడ్డారు మనల్ని పెంచడానికి, ఇప్పటి వరకు చదివించడానికి, లేదా ఇంట్లో వస్తువులకి వాటికి. అంటే ఒక నలుగురిని ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే నిజంగా అది నార్మల్ విషయం అయితే కాదు. డాడీ కష్టాన్ని తెలియజేసిన సినిమా ఈరోజు అయితే మాత్రం నిజంగా ఫ్యామిలీ స్టార్ చాలా బాగుంది.